നമ്മളെ കൊണ്ടുപോയി. അപ്പോൾ ഒരു ചെറിയൊരു റൂമായിരുന്നു. ഞാൻ അതിൻ്റെ ഉള്ളിൽ ഓഡിഷൻ ചെയ്യാം. ഒരു അരമണിക്കൂറോളം ഇയാൾ എന്നെ ഓഡിഷൻ ചെയ്യിക്കുന്നുണ്ട്. अंडरस्टैंडिंग से हम लोग एंटरटेनमेंट के लिए काम करते हैं. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవించడానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించిన, పోరాడిన, నటించిన ఈ జీవితాలు మనవే, దాని ఫలితాలు కూడా మనవే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కాస్టింగ్ కౌచ్ సమస్య. ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకి వేధింపులు తప్పడం లేదు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అబద్ధతా భావంతో ఉన్నారని ఇటీవల ఒక సర్వేలో కూడా తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది బహిరంగంగానే వెల్లడిస్తూ తమకి ఎదురైన లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ కమిట్మెంట్ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి మనకి తెలిసిందే. అయితే తాజాగా చెన్నైకి చెందిన సైకియాట్రిస్ట్ రమ్య మోహన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ వేస్తూ హీరో విజయ్ సేతుపతిపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ పోస్ట్లో విజయ్ సేతుపతి మత్తుమందుని తీసుకుంటూ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకి ఛాన్స్ల ఆశ చూపిస్తూ క్యారవాన్లో వారిని అనుభవించేందుకు 2 లక్షల్ని ఆఫర్ చేస్తూ చాలా మందిని వాడుకున్నాడని, అలాగే తన స్నేహితురాలని కూడా మత్తుమందుకి బానిస చేసి నెలల తరబడి ఆ అమ్మాయితో ఫిజికల్ సంబంధాన్ని కొనసాగించగా చివరికి ఆ అమ్మాయికి ఛాన్సులు ఇవ్వక ఒక స్టేజ్లో మానసికంగా కృంగిపోయి అతను కూడా వదిలేయడంతో ఏం చేయాలో తెలియక బలవన్మరణానికి పాల్పడగా ఆమె తల్లి సరైన సమయానికి హాస్పిటల్లో చేర్పించడంతో బ్రతికి బయటపడిందని చెప్పుకొచ్చింది. కానీ మత్తుమందు అడిక్షన్ని వదులుకోకపోవడంతో ఆమె తల్లి తన దగ్గరికి తీసుకురాగా దాని నుండి విముక్తి పొందాలని, ఆమెకి తన సెంటర్లో ట్రీట్మెంట్ ఇస్తున్నానని, ఆ అమ్మాయికి విజయ్ సేతుపతి వల్ల జరిగిన అన్యాయాన్ని తనకి చెప్పగా అది తట్టుకోలేక ఈ పోస్ట్ని వేస్తున్నానని, అమ్మాయిల జీవితంతో ఆడుకునే ఇలాంటి హీరోలని జనాలు దేవుళ్లాగా భావించొద్దని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అలా కొద్దిసేపటికే ఈ విషయం నేషనల్ మీడియా వరకు వెళ్లడంతో డాక్టర్ రమ్య మోహన్ ఆ పోస్ట్ని ఇమీడియట్ గా డిలీట్ చేసింది. దీంతో విజయ్ సేతుపతి అభిమానులు ఆక్రోశానికి గురై మీరు చెప్పిన విషయాల్లో నిజముంటే ఎందుకు ఆ పోస్ట్ని డిలీట్ చేశారని విమర్శించడంతో అందుకు స్పందించిన డాక్టర్ రమ్య తన స్నేహితురాలు తన పరిస్థితిని చెప్పగానే కోపంతో ఆ పోస్ట్ని పెట్టిందని, అయితే ఈ పోస్ట్ వైరల్ అయి ఈ న్యూస్ పోలీసుల దాకా వెళితే తన ఐడెంటిటీ అందరికీ తెలుస్తుందని, తనతో పాటు తన ఫ్యామిలీ పరువు కూడా పోతుందని ఆ అమ్మాయి బాధపడిందని, అందువల్లే ఆ పోస్ట్ని డిలీట్ చేశానే తప్ప ఎవరికీ భయపడలేదని చెప్పడంతో నెటిజన్లు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఇక ఇదే విషయాన్ని విజయ్ సేతుపతి మీడియాలో అడగగా ఈ వార్తలపై స్పందించిన విజయ్ సేతుపతి ఇండస్ట్రీ ఫ్రెండ్స్కి తనేంటో తెలుసని, ఆ ఆరోపణల్ని చూసి వారు నవ్వుకున్నారని, తన ఫ్యామిలీ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఎంతో బాధపడుతున్నారని, వారిని ఎంత ఓదార్చేందుకు ట్రై చేసినా వారు డాక్టర్ రమ్య చేసిన వార్తలతో కృంగిపోయారని, ఆ సిచ్యువేషన్ నుండి వారు బయటికి రాకపోవడంతో తన టీం ఆమెపై సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేశారని, ఆమె ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు. నిజంగానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందా? అసలు కాస్టింగ్ కౌచ్ బారిన పడిన నటీమణులు ఎవరు? అందువల్లే ఇలియానా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయిందా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకం ఏంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళితే మలయాళంలో అప్కమింగ్ హీరోయిన్ అయిన మాలవిక శ్రీనాథ్ తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లో నటించాలని డిసైడ్ అయి తన తల్లి, చెల్లితో కలిసి కొచ్చికి వెళ్లి సెటిల్ అయింది. ఇక అలా మధురం, సాటర్డే నైట్ అనే మూవీలో చిన్నా చితక పాత్రలు చేస్తున్నప్పుడే మంజు వారియర్ నటిస్తున్న ఒక మూవీలో ఆమె కూతురు పాత్రకి ఆడిషన్ జరుగుతుందని తెలుసుకున్న మాలవిక తన తల్లి, చెల్లితో అక్కడికి వెళ్లడం జరిగింది. కానీ ఆ మూవీ టీం వారు ఈమె తల్లి, చెల్లిని బయటే ఉండమని, ఈమెను మాత్రమే లోపలికి పిలిచి డోర్ లాక్ చేశారు. అలా మాలవికని 10 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా స్టాచ్యూ లాగా నిలబడమని చెప్పి ఆ మూవీ డైరెక్టర్ తన బాడీ మొత్తం తడుముతుంటే కెమెరామ్యాన్ చిన్న కెమెరాతో దాన్ని రికార్డ్ చేయడం మొదలెట్టాడు.
ఇక అలా తను తాకరాని చోట తాకుతూ మాకు నువ్వు అన్నింటికీ ఓకే, మా టర్మ్స్ అండ్ కండిషన్స్కి నీకు ఓకే అయితే ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో ఈమె భయపడి వారిని వదలమని చెప్పినా వదలకపోవడంతో తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడే బయటికెళ్ళి వస్తా అని చెప్పి అక్కడి నుండి పారిపోయిందని, ఇండస్ట్రీలో ఎంతవరకు మంచం మీద తృప్తిపరుస్తారో అప్పటి వరకు హీరోయిన్స్ నుండి చిన్న చితక పాత్రలు వస్తాయని, లేదంటే వారిని ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ కూడా ఆడిషన్ దాకా తీసుకెళ్లరని మాలవిక ఒక ఇంటర్వ్యూలో తన బాధని చెప్పుకుంటూ వాపోయింది. ఇదిలా ఉంటే సీరియల్స్ ద్వారా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సనా ఇరానీ మొదట్లో సౌత్ మూవీస్లో ట్రై చేసేటప్పుడు ఒక ఫేమస్ తెలుగు డైరెక్టర్ తన మూవీలో సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఉందని ఆడిషన్కి పిలిచాడని, దీంతో తను ఎన్నో ఆశలతో అతను ఉంటున్న హోటల్ రూమ్కి వెళ్ళిందని, అతను ఈమెను చూసి ఓ సినిమాలో సెకండ్ రోల్ ఉందని, ఆ పాత్రకి తను పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెబుతూ అప్పటికే రెడీగా ఉంచిన ఒక బికినీని ఇస్తూ నీ ఫిగర్ ఎలా ఉందో చూడాలి, ఈ బికినీని వేసుకోమని ఫోర్స్ చేయగా తనకి వేరే దారి లేక వేసుకుందని, అలా వేసుకున్నాక 5 నిమిషాలు కదలకుండా ఉండమని చెప్పి తనని లైంగికంగా వేధించాడని సనా ఇరానీ వాపోయింది. ఒకవేళ కదిలితే మూవీలో ఛాన్స్ ఉండదని చెప్పడంతో మొదటిసారి సినిమాల్లో నటించాలనుకుంటున్న తననే ఇంతలా వేధిస్తే వీరితో పనిచేసే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడి అతని ఛాన్స్ని కూడా రిజెక్ట్ చేస్తూ సనా ఇరానీ అప్పటి నుండి సినిమాల్లో నటించకూడదని డిసైడ్ అయిందని చెప్పుకొచ్చింది. మీరు అడగొచ్చు, ఇంతలా టార్చర్ అనుభవిస్తూ ముక్కు ముఖం తెలియని వాడితో ఛాన్స్ల కోసం ఇలా చేయడం కంటే వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని, లేక లైంగిక దౌర్జన్యం చేసిన వారి మీద పోలీస్ కేసు పెడితే ఇంతలా ప్రాబ్లం రాదు కదా అని. నిజానికి నేమ్, ఫేమ్, మనీ ఎక్కువగా వచ్చే ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది సినిమా ఫీల్డే. ముఖ్యంగా ఇందులో యాక్ట్ చేసేందుకు వచ్చేవారు ఆర్థికంగా బలహీనులుగా ఉంటారు మరియు తమ చదువుల్ని కంప్లీట్ చేయని అమ్మాయిలే వస్తారు. ఇక తల్లిదండ్రులకి కూడా ఇండస్ట్రీలో ఉండే దౌర్జన్యాల గురించి తెలిసిన వారి సమస్య ముందు ఇదంతా పెద్దగా కనిపించదు. మలయాళం ఇండస్ట్రీలో తల్లిదండ్రులు తమ కూతురికి హీరోయిన్ ఛాన్స్ కావాలని 17 ఏళ్ళు 18 ఏళ్ళు నిండక ముందే హీరో, డైరెక్టర్ లేక ప్రొడ్యూసర్ దగ్గరికి పంపిస్తారు. ఇక అక్కడ ఇండస్ట్రీ వారికి టీనేజర్స్, ముఖ్యంగా అప్కమింగ్ ఆర్టిస్టులకి అయితే ఛాన్సులు ఎగబడి ఇస్తారు. అలా అమ్మాయి హీరో లేక డైరెక్టర్ దగ్గరికి వెళ్తూ వారు అడిగినవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే ఆమెను పక్కన పెట్టి మరో టీనేజ్ అమ్మాయిని పిలిచి వారికి ఛాన్స్ ఇస్తారు. ఇక ఆ అమ్మాయి ఒక స్టేజ్ తర్వాత అన్నిటికీ కంఫర్ట్గా మారుతుంది కాబట్టి తెలుగు, తమిళ ఇండస్ట్రీ వారు మలయాళం హీరోయిన్స్ని వారి మూవీస్లో తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇదిలా ఉంటే లైంగిక దౌర్జన్యానికి గురైన అమ్మాయిలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని మీరు అడగొచ్చు. కానీ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి అడుగు పెడుతుందంటే అన్నింటికీ సిద్ధంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇక ఇదే కోవలో సీరియల్ ఆర్టిస్ట్ శిల్పా షిండే మీడియాలో చెప్పినట్లు ఇందులో ఎవరు ఎవరిని ఫోర్స్ చేయరని, అన్నీ ఇష్టపూర్వకంగానే జరుగుతాయని, వారికి కావాల్సింది మనం ఇస్తే మనకి కావాల్సిన ఛాన్సులు వారు ఇస్తారని, ఇక్కడంతా గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుంది కానీ ఏమాత్రం దౌర్జన్యం ఉండదని ఇండైరెక్ట్గా చెబుతూ అందువల్లే ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వరని, ఒకవేళ ఇస్తే వారి కెరియర్కి అక్కడికే ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పుకొచ్చింది. ఇక హేమా టీం బయట పెట్టిన నివేదికలో తల్లి పాత్రలు చేసే ఫీమేల్ ఆర్టిస్టులని కూడా వదలకుండా తమకి కోఆపరేట్ చేస్తేనే వారికి ఛాన్సులు ఇస్తారని, లేదంటే మరో కంఫర్టబుల్గా ఉండే నటితో వెళ్తారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హీరోయిన్ని మినహాయించి మిగిలిన సపోర్టింగ్ ఆర్టిస్టులుగా చేసేవారు ఎవరైనా వారికి లొంగాలని, వారితో మాత్రమే కాకుండా వారు పంపే పొలిటీషియన్స్, ఫైనాన్షియర్స్ దగ్గరికి కూడా వెళ్ళాలని, లేదంటే ఆమెకి పెళ్ళై ఉంటే తన ఫ్యామిలీకి ట్రబుల్ ఇస్తామని భయపెట్టడంతో చాలా మంది వారి చేతిలో కీలుబొమ్మలుగా మారుతున్నారని వెల్లడించారు. ఇక ఇది మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఒక కొత్త హీరోయిన్ వచ్చిందంటే ఆ మూవీలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్తో పాటు కెమెరామెన్ తనని ఉపయోగించుకుంటారని, అప్పుడే మరొక సినిమాకి రికమెండ్ చేస్తారని, ఇండస్ట్రీలో అమ్మాయిల ఇష్టాలతో సంబంధం లేకుండా వారు చెప్పినట్లు వినాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ వల్లే మలయాళంలో చాలా మంది హీరోయిన్లు, సపోర్టింగ్ ఆర్టిస్టులకి పెళ్ళైనా తమ భర్తలు విడాకులు ఇస్తున్నారని, దీంతో వీరు 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటూ తమ కెరియర్ని సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగిస్తున్నారని చెప్పుకరావడం గమనార్హం. ఇక ఈ సమస్యలు సినిమాలో మాత్రమే కాకుండా సీరియల్స్లోనూ ఉంటుందని, హీరోయిన్ పాత్ర నుండి సైడ్ రోల్ చేసే ప్రతి నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫైనాన్షియర్స్ ఎప్పుడు వీడియో కాల్ చేసినా అటెండ్ చేయాలని, వారు అడిగినప్పుడల్లా నగ్నంగా ఫోటోలు పంపించాలని, లేదంటే వారి పాత్రలకి వేరే వారిని రీప్లేస్ చేస్తారని, ఆ భయంతోనే వారికి వేరే ఆప్షన్ లేక అడిగింది చేస్తుంటారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే మనకి ఎంతో ఇష్టమైన కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులు తన భర్త, బిడ్డలతో పైకి బాగున్నట్లు కనిపించిన ఉన్నట్టుండి విడాకులు తీసుకొని విడిపోతారు.
కారణం ఇలాంటి ఘటనలనే చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎలక్షన్స్ వచ్చినా పార్టీ సపోర్ట్ కావాలన్నా, ఏదైనా పదవో లేక మరో పని ఏదైనా జరగాలన్నా ఆ పని చేసే వారికి తమకి ఇష్టమైన హీరోయిన్నో లేక నటినో వారి దగ్గరికి పంపిస్తారని, ఒకవేళ ఆ అమ్మాయి వ్యతిరేకిస్తే డబ్బు ఇవ్వకుండా దౌర్జన్యం చేసి ఆమె కెరియర్ని నాశనం చేస్తారని, అందుకే ఏ హీరోయిన్ అయినా ఇలాంటి సందర్భంలో ఎక్కువ డబ్బులు తీసుకొని వారు అడిగినట్టు చేస్తూ సైలెంట్గా తన పని తాను చూసుకుంటుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే 90s హీరోయిన్లు ఒక స్టేజ్ వరకు మూవీస్ని చేసి ఆ తర్వాత ఇండస్ట్రీని వదిలి పెళ్లి చేసుకొని ఫారిన్లోనో లేక వేరే స్టేట్కి వెళ్ళి సెటిల్ అయిపోతారు. అలా కొంతమంది హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తే, మరికొంతమంది తమ భర్తలకి వారి పాత జీవితంలో చేసిన తప్పులు తెలిసి అప్పటి నుండి వేధించడంతో విడాకులు తీసుకొని మళ్ళీ అదే ఇండస్ట్రీకి వచ్చి యాక్ట్ చేస్తుంటారు. ఇక సినిమా ఆర్టిస్టులని కంట్రోల్లో పెట్టుకొని కొంతమంది మేనేజర్లు, మూవీ కోఆర్డినేటర్స్ వ్యభిచారం చేయిస్తూ 60-40 లాగా డబ్బుల్ని పంచుకుంటూ ఈవెంట్స్లకి, ప్రైవేట్ పార్టీస్లకి తీసుకెళ్తుంటారు. అంతేకాకుండా హేమా కమిటీ నివేదిక ద్వారా బయటపడ్డ మరో విషయం ఏంటంటే, స్మాల్ స్క్రీన్లో యాంకర్ అవ్వాలన్నా, యాంకర్గా రాణించాలన్నా ఆ ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ లేక డైరెక్టర్తో అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుందని, అలా తను చేశాక ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే వారికి సపోర్ట్ చేయకపోతే ఆ ప్రోగ్రామ్ని నిలిపివేయడమో లేక ఆ అమ్మాయికి బదులుగా మరో అమ్మాయిని రీప్లేస్ చేయడమో చేస్తుంటారని చెప్పుకొచ్చారు. అందుకే చాలా మంది యాంకరింగ్ బాగానే చేసినా ఉన్నట్టుండి వారు కనుమరుగైపోతారు. ఇక అక్కడున్న ఎవరు తమ మీద ఇలా జరుగుతుందని బయటికి వచ్చి చెప్పరు. ఎందుకంటే డబ్బు కోసం ఇంతలా దిగజారాలా అని జనాలు మళ్ళీ వారిని విమర్శిస్తారు. కాబట్టి ఎంత దౌర్జన్యం ఉన్నా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందేమో గానీ నేను మాత్రం ఫేస్ చేయలేదు అంటూ ప్రజల్ని తమ మాటలతో తప్పుదోవ పట్టిస్తుంటారు. ఇక ఇదే విషయంపై గతంలో శ్రీరెడ్డి, మాధవిలత, గాయత్రి గుప్తా, కస్తూరి, ఇలియానా, వరలక్ష్మి, శరత్ కుమార్, సనా శెట్టి లాంటి వారు బయటికి వచ్చి వారికి జరిగిన అన్యాయం గురించి చెప్పినా అది ఇండస్ట్రీలో కామనే కాబట్టి వారి వ్యాఖ్యలు హైలైట్ అవ్వలేదు. ఇక ఈ సమస్యతోనే ఇలియానా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి ఫారినర్ని పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిందని, సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని అనేక సమయాల్లో చెప్పగా, మరోవైపు వరలక్ష్మి, శరత్ కుమార్ ఈ వేధింపుల నుండి తప్పుకోవాలని పెళ్లి చేసుకొని హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో చేసుకుంటూ వస్తుంది. ఇక అలా ఇండస్ట్రీకి తగినట్లే అన్నింటికీ అడ్జస్ట్ అయితేనే అందులో ఉండాలి, లేదు కూడదు అని ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ గురించి బయటకి చెబితే వారు ఇమీడియట్ గా ఇండస్ట్రీ నుండి వారికే తెలియకుండా దూరం అయిపోతారు. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఆలోచనలదేముంది, మానవ మెదడులో 100,000 పుట్టుకొస్తాయి. వాటిలో చెడుని తొక్కిపెట్టి మంచిని బయటికి తీసిన వాడే సమాజంలో సమర్థవంతంగా బ్రతకగలడు. ఇది ఫోక్స్ కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.